హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏమంటే నేను డేరా గడ్డలు నాటి ఒక 2 ఇయర్స్ అయితే అయిపోయింది. ఇలానే వదిలేసాను నేను. అంటే వేరే దాంట్లో మార్చాలి, కాకపోతే అది ఇగుర్లు వచ్చేసింది అనేసి నేను వదిలేస్తే ఇదేమైందంటే బాగా పెద్దగా ఎదిగింది. ఒక 2-3 పువ్వులు వదిలేసి సైలెంట్ అయిపోయింది, ఇంకా వదలలే. చెట్టు కూడా ఎండిపోయింది. ఎందుకబ్బా అనేసి నేను కూడా ఇంకా సైలెంట్ అయిపోయినాను. ఇంకా అది వదలకపోతే నేనేం చేస్తాను, దానికి అలుగొచ్చిందేమో అనుకున్నా. కాకపోతే ఈ చెట్టు అయితే బాగా బలంగా దీంట్లో దుంపలు అయితే తయారైపోయినాయి. చూడండి, ఇలా వచ్చినాయి, గుత్తులు గుత్తులు వచ్చేసినాయి. దాంట్లో ఏమంటే చీమలు ఉన్నాయి, బాగా చీమలు కొరుకుతాయి. ఇలా వచ్చింది. నేనేం చేస్తుంటాను, నేను గడ్డలో నాటుతావా? చీమలు వచ్చింది చూడండి, ఇలా అయితే వచ్చేసింది. ఎక్కువ గడ్డలు అయితే వచ్చేసినాయి. దీంట్లో అయితే దీనన్నీ విడదీయాలి. ఇప్పుడు వీటన్నిటిని విడదీయాలి. పూలన్నీ రాలిపోతాను, ఆల్పేస్తుంది కదా. కాయ కూడా పోయినా దీంట్లోనా? అవునా, కాయ సపరేట్ వస్తుంది లేదా? అవునే, ఒక కాయ చేసేస్తున్నాయి. సర్లే, నెక్స్ట్ టైం ఇస్తా ఉందా? కాయ వస్తా ఉంది. ఇప్పుడు ఈ వీటన్నిటిని ఇలా దుంపలన్నీ తీసి సపరేట్ చేసి నారు పోసి ఎక్కువ నాటేయాల, పూలు ఎక్కువ వదిలేయాల. ఇలా అవి కూడా వస్తాయి, చిన్న పిల్లకి నాటినే వచ్చేస్తారు. డేరా ముదిరలేదు కాదు, ఇదే ముదిరిండేది. ఉంది, పెద్ద పెద్ద గడ్డలు. సాంబార్కి అయితే ఎవరికన్నా తీసుకోకుండా ఏం చేస్తాను, మీరు అర్థం కాలే. ఇంత పెద్ద గడ్డలు తయారైంది. ఇంకా ఈ దుంపలన్నీ ఇలా తీసేస్తున్నాను కదా, బాగా చీమల దగ్గర అయితే కొరికించుకున్నాను. ఇంకా ఈ దుంపలు చాలా ఉన్నాయి, ఎవరికైనా ఇచ్చేయాలి. ఇంకా నేనేం చేసుకుంటాను, దీంట్లో ఉండేది 2 కలర్లో ఉంది, ఎల్లో ఉంది, అలానే మెరూన్ కలర్ ఉంది. 2 కలర్లు మాత్రమే ఉన్నాయి. పోయినసారి గడ్డలు తీసేసి ఉండాలి, కాకపోతే నేను ఏమవుతుందో చూద్దాంలే అన్నట్టు వదిలేసాను. కానీ తీసేసి సింగిల్గా వేసింటే మాత్రం చాలా బాగా వచ్చిండేదేమో. ఇప్పుడైతే కొన్ని మాత్రం వదిలేసి ఇంకా సైలెంట్ అయిపోయింది, అందుకనేసి ఏమైందో చూద్దాం అన్నట్టు తీసినాను. నాకు తెలిసి చిలగడ దుంపలు కానీ అలాంటివి వేస్తే ఈ గ్రో బ్యాగుల్లో బాగా అయ్యేలాగా ఉంది అనుకుంటా. నేను అలా అనుకుంటానండి, కాకపోతే ఎలా అవుతాయి ఏమో తెలీదు. కానీ ఉంది, కానీ వేసి చూస్తాను. మీకు ఎవరికైనా గడ్డలు కావాలంటే దగ్గరగా ఉండే వాళ్ళు అయితే వచ్చి తీసుకోపోండి మా ఇంటి దగ్గరికి. నేనైతే ఇంకా ఇన్ని అయితే ఏం చేసుకోవాలనేది, అలా అని సాంబార్ కూడా చేసుకోలేం కదా. చూడండి ఎలా ఉన్నాయో. ఇదే కావాలంటే చీమలు అట్లే నిండుగా ఉన్నాయి, మొత్తం చీమలు ఎక్కేసింది దానికి. అందుకనేసి ఇంకా సరేలే తీసేసి ఎండకేసేసి కొంచెం తీసి పెట్టేసి మళ్ళీ వేరే దాంట్లో అయితే వేస్తాయి. ఇదైతే గోధుమ గడ్డ అండి, గోధుమలు వచ్చేసినాయి. చూడండి, గోధుమ గడ్డ వేసుకున్నాను కదా, అదైతే గోధుమలు వచ్చేసింది. ఇంకా దాన్ని కూడా తీసేసినాను. ఇంకా ఇలా ఈ గడ్డలన్నీ ఇలా గోన్లో వేసేసి పోయింటే కోతులు అయితే 2-3 అయితే కొరికేసింది. ఇప్పుడైతే బాగానే ఉన్నాయిలేండి, ఏం కాలేదు. గోధుమ గడ్డ అయితే చూడండి ఇట్లా పువ్వు వచ్చేసింది అనేసి అయితే చూపిస్తాను కదా. దీంట్లో గోధుమ కూడా ఉన్నాయండి, కానీ ఇంకా ఏం చేసుకోలేము, తక్కువ ఉన్నాయి కదా, అందుకనేసి పడేసినాను. మోసు కూడా వచ్చేసింది చూడండి, ఇలాగే వస్తుందండి. మోసలు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం ఎరిచిందంటే మళ్ళీ ఆడ మొద్దు బారుకొని ఉంటుంది, సరిగా రాదు. ఇంకా ఇలా డేరగడ్డలు అంటాం మేము. డేరగడ్డలని మీ సైడ్ ఏమంటారో చెప్పేసాను. డేరగడ్డలు అంటే ఏంటి అక్క అనేసి అడగద్దండి. డేరా పూలు అంటే మా సైడు, దానికి
వేరే వేరే అయితే ఉంటుంది, కాకపోతే దాన్ని కనుక్కొని నేను మళ్ళీ అయితే చెప్తాను. ఈసారి అయితే ఇంకా దాంట్లో చాలా కలర్లు ఉన్నాయండి, కానీ ముందు ఉండింది నా దగ్గర చాలా ఉన్నాయి. ఎట్లా పోయినాయో ఏమో కూడా తెలియదు, అలా అయిపోయింది. నాకు తెలియకుండానే మా ఇంటి దగ్గర వచ్చి నాకే తెలియకుండా తీసుకెళ్ళిపోయినారు, నాకే లేకుండా అయిపోయింది. మొత్తం చెట్లన్నీ అయిపోయినాయి అనమాట. అందుకనేసి నేను ఉన్నప్పుడు వస్తే ఇస్తాను, నేను లేనప్పుడు వస్తే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. అలా ఇంకా కాదనలేము, అలానే ఇవ్వలేము, అలా ఉంటుంది అనమాట. అందుకనేసి మొత్తం వెళ్ళిపోయినాయి. మాత్రమే మిద్దె పైన ఉన్నాయి కదా, అందుకనేసి ఉన్నాయి, లేకపోతే ఇది కూడా వెళ్ళిపోయి ఉంటాయి. మళ్ళీ మిద్దె పైన గార్డెన్లోనే వేయాలి. చూడండి, ఇట్లయితే దుంపలన్నీ తీసేసి సపరేట్ చేసి చీమలు కొరికినా కానీ చీమల దగ్గర కొరికించుకొని మరీ చేసినాను. చాలా బాగున్నాయి కదా గడ్డలు. ఆలుగడ్డలేమో అనుకున్నారు, కానీ ఆలుగడ్డలు అయితే కాదండి, మొత్తం డేరా గడ్డలే. చీమలు కూడా తినలేదు, కానీ జస్ట్ ఊరికే మట్టిలో అలా ఉన్నాయి అంతే. పువ్వులు అయితే చాలా బాగుంటాయి, చాలా అందంగా కూడా ఉంటాయి. పువ్వులు పెట్టుకునేదానికి కూడా చాలా బాగుంటాయి, దేవుడు కూడా బాగుంటాయి, అన్నిటికీ పనికి వస్తుందండి. ఇంకా అన్ని రంగులు వేసుకోవాలని ఉంది, కానీ ఇప్పుడు కుదురుతుందో ఏమో తెలియదు. మొత్తానికి ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీరు ఈ గడ్డలను ఏమంటారో కామెంట్ చేయండి.